దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం ఉపకరణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం. దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందడుగు వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేదోడు అందిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలింకో ద్వారా ఏర్పాటు చేసిన కృత్రిమ ఉపకరణాలు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 436 మంది దివ్యాంగులకు సుమారు రూ. 68 లక్షలతో 630 కృత్రిమ ఉపకరణాలను అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ ఆలింకో భారత ప్రభుత్వంలోని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలోని దివ్యాంగుల సాధికారత సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. కృత్రిమ అవయవాలు ఉపకరణాలు వాటి భాగాల లభ్యత, వినియోగం, సరఫరా పంపిణీని ప్రోత్సహిస్తుందన్నారు. ఆర్థోపెడిక్, దృష్టి, వినికిడి లోపం, మేధో వైకల్యం గల వికలాంగుల ఆరోగ్య సంరక్షణ కొరకు పరికరాలు, వ్యక్తిగత రక్షణ కిట్లు అందజేశారు. వికలాంగుల రక్షణతో పాటు ఆసుపత్రులు, ఇతర సంక్షేమ సంస్థలకు చేయూతనందిస్తుందన్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు వికలాంగులకు తగిన శిక్షణ ఇస్తుందని, గత ఏడాది నవంబర్లో ఆలింకో సంస్థ వికలాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు. దివ్యాంగుల్లో లోపాలను శాస్త్రీయపరంగా గుర్తించి అర్హులైన వారికి కృత్రిమ అవయవాలు పంపిణీకి చర్యలు చేపట్టిందన్నారు. కృత్రిమ అవయవాల పంపిణీకై జిల్లాకు 4 కోట్ల రూపాయలు సంస్థ కేటాయించిందని వివరించారు. ఇందులో కొత్తపేట నియోజకవర్గానికి 68 లక్ష రూపాయలు, 68,21,953 రూపాయలు వెచ్చించినట్లు వివరించారు. బ్యాటరీ ఆపరేటర్ మోటార్ సైకిళ్లు 101, ట్రై సైకిళ్లు 59, వీల్చైర్లు 69, నడక కర్రలు 65తో సహా మొత్తం 630 పరికరాలు ఈ కార్యక్రమంలో 417 దివ్యాంగులకు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీఓ శ్రీకర్, అనపర్తి నియోజకవర్గ తెదేపా పరిశీలకులు ఆకుల రామకృష్ణ, అయినవిల్లి సత్తిబాబు గౌడ్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాయి కుమార్ గారు ఇంకేమంటారా? చాలా సుబ్బరాజు గారు ఎక్కడున్నారు? ఇలా తీసుకురండి. వీలు చేరుతారు. ట్రై సైకిల్ చూద్దాం. ట్రై సైకిల్ తీసుకురండి. ఒకటి ఇలాగా బాబు, ఒక ట్రై సైకిల్ ఎలా తీసుకురావాలి? ట్రై సైకిల్ ఒకటి తీసుకురావాలి స్పీడ్ గా. చిన్న ట్రై సైకిల్ తీసుకురండి. చిన్న ట్రై సైకిల్ సార్, ట్రై సైకిల్ ఇది తీసుకెళ్ళాలి. అయిపోయిందా? ఆల్రెడీ. సుబ్బరాజు గారు ఎక్కడ ఉన్నారు? సుబ్బరాజు గారు మీరు ఎక్కడికి వెళ్తారు తీసుకొని? హీరింగ్ గారు సాయిరామ్ గారు రెడీగా ఉండండి. హీరింగ్ గైడ్ వెంకట్రావు గారు, నంద్యాల వెంకట్రావు గారు రెడీగా ఉండండి. అదేవిధంగా బ్యాటరీ ఆపరేటెడ్ బాగూరి మన రావులపాలెం కాశీ అన్నపూర్ణ సేవా సంస్థ వారి యొక్క సౌజన్యంతో ఈనాడు రావులపాలెంలో దివ్యాంగులకు పరికరాలు అందించే కార్యక్రమంలో సుమారు 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి వారి మంచి చెట్లు యోగక్షేమాలను చూడటానికి సేవా సంస్థ సభ్యులు ముందుకు రావడం చాలా అభినందనీయం. హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. మరి కాశీ అన్నపూర్ణ సేవా సంస్థ గత సంవత్సరం నవంబర్ 5న ఎలింకో సంస్థ ఆధ్వర్యంలో, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రతిభావంతులకు, దివ్యాంగులకు వారికి కావాల్సినటువంటి పరికరాలు అందించాలనే కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ లింబ్స్ కార్యక్రమాన్ని చేపట్టడం, అది ఈ రోజున వారందరికీ
వారికి ఏ విధంగా పరికరాలు అమర్చాలి, ఏ విధమైన పరికరాలు అవసరం అవుతాయి ఆ రోజున మెజర్మెంట్స్ అన్ని తీసుకుని వాటిని అన్నింటినీ కూడా ఈనాడు దివ్యాంగులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం ఈరోజు చేపట్టడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ గారు, అదేవిధంగా కొద్దిసేపట్లో మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ గంటి హరీష్ మాధుర్ గారు కూడా రాబోతా ఉన్నారు. మరి వారితో పాటు ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఆర్డీఓ శ్రీ శ్రీకర్ గారు, గౌరవ జడ్పీటీ సభ్యులు ఈ రోజున రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గ దివ్యాంగులైనటువంటి ప్రత్యేక ప్రతిభావంతులకు పరికరాలు అందించే కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాతో పాటు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గారు చేతుల మీదుగా 417 మందికి 630 పరికరాలు 68,21,000 రూపాయల వ్యయంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలిప్కో సంస్థ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆ వస్తువులు ఇక్కడ అందించే కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. దివ్యాంగులు భగవంతుని నిరాదరణకు గురైనా అది శాపం కాదు. ఎందరో దివ్యాంగులు ఎంతో ఉన్నతమైన స్థానాలకు వారికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిభా పాఠవాల ద్వారా వారు అభివృద్ధి చెందడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని దివ్యాంగుల్ని కోరుకుంటూ, దివ్యాంగులకు ఈనాడు బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిల్సు, వీల్ చైర్సు, హీరింగ్ ఎయిడ్సు, వాకింగ్ స్టిక్స్, వివిధ రకాల పరికరాలు ఈనాడు అందివ్వడం వారికి ఎంతో కొంత సహకారంగా ఉపకారంగా ఉంటుందని భావిస్తూ, ప్రతిభావంతులైన దివ్యాంగులందరూ కూడా దివ్యాంగులుగా ఐఏఎస్ ఆఫీసర్స్గా, కేంద్ర మంత్రులుగా, లేదా ఎవరెస్ట్ కూడా అధిరోహించిన వారిగా, భగవంతుని వల్ల కానీ ప్రమాదాల వల్ల కానీ వారి దివ్యాంగులైనా ఎంతో వారి పట్టుదలతో కృషితో వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి భగవంతుడు వారికి ఒక శక్తి ఇస్తాడు, దాన్ని వినియోగించుకుని వారు ముందడుగు వెయ్యాలని దానికి ప్రభుత్వం ఈ విధమైన సహాయ సహకారాలు అందివ్వడం, ఈ పరికరాలు ఇక్కడ అందివ్వడం చాలా ఆనందంగా ఉందని నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను.